హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటంటే మేము వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అది నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాను ప్రతి ఇయర్. అందుకోసమని హైదరాబాద్ నుంచి ఇంకా ఒంగోలుకి వెళ్దామని చెప్పని కార్లో అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ మోనా స్కూల్కి వెళ్ళేసి వచ్చాక మేమైతే ఇంట్లో లంచ్ చేసాము. మోనా కోసం అని చెప్పి బాక్స్ పెట్టుకొని వచ్చాను. పులిహోర చేశాను అనమాట, తన కోసం ఈజీగా తినడానికి ఉంటుందిలే అని చెప్పని. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మన ఛానల్లో ఎప్పుడైనా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మేమిద్దరం అయితే వెనక కూర్చొని చూస్తూ ఉన్నాము. మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాము, ట్రాఫిక్ ఉండదేమో అనుకున్నాము. బట్ ఆ టైంలో కూడా అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. కొంచెం సేపు అయ్యాక ధ్రువన్ అమ్మ ముందుకెళ్దామని ధ్రువన్ గొడవ. అలాగే మోన నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా అని వెనక్కి వచ్చేసింది. ఇంకా సరే అని మేము ముందుకు వచ్చేసాం. ధ్రువన్ ఏమో నేనే కారు నడుపుతాను బాగా ఏడ్చేశాడు. సరే అని ఇంకా కారు మన రింగ్ రోడ్ మీద ఆపేసేసి వాడిని కొంచెంసేపు ఆడిపించాము. వాడు ఏడుపు ఆపేసేంతవరకు కొంచెం ఆడుకొని ఎంజాయ్ చేసేంతవరకు చూసాము. అన్నీ చూస్తున్నాడు. హారన్ కొట్టాలంట, స్పీడ్ని తిప్పాలంట. చూసారా ఎలా నవ్వుతున్నాడు. సరే ఇంకా లేట్ అయిపోతుంది, ఏదో ఒక ట్రై చేసి ఇంకా ఆడిపిద్దాంలే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్పెడ్స్ తీసుకొని వాటితో ఆడుకుంటూ అలా వెళ్ళిపోయాము. స్పెడ్స్ పెట్టుకొని ఎలా ఉంది అని ఆడిపించుకుంటూ. నేను కూడా పెట్టుకుంటాను అని చెప్పని అడుగుతున్నాడు. సరే వాడికి కూడా పెడదాము అని చెప్పని తీసేసుకున్నాడు. వాడికి పెడదాంలే మేము ట్రై చేసాము. బట్ వాడికి మాత్రం పెట్టద్దంట, ఓన్లీ చూసి ఆడుకుంటూ ఉన్నాడు. వెదర్ అయితే భలే అనిపించింది. సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది, చాలా చల్లగా ఇలా భలే అనిపించింది. కొంతసేపు అయ్యాక ఇంకా వాడికి నచ్చిన ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసాము. పాడుతూ అయితే ఒంగోలుకి వచ్చేసాము. అయితే యాక్చువల్గా మా మమ్మీకి తెలియదు అనమాట మేము వస్తున్నట్టు. సో మా మమ్మీకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అనుకున్నాము. మా డాడీని కిందకి రా డాడీ అని చెప్పి పిలిచాము ఫోన్ చేసి. తను కిందకి వచ్చారు, వీడియో తీశారు. ఇద్దరు మంది చూడండి ఎక్స్ప్రెషన్స్. కార్ దియంగా నన్ను ఎత్తుకొని గొడవ చేస్తాడు. డాడీ దగ్గరికి బాగా వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ. వెళ్ళగానే డాడీకి ముద్దులు పెట్టేయడము, అన్నీ ఇక హగ్ చేసేసుకోవడము. చూడు అది చూడు, ఇది మనం బైక్ వెళ్దాము, అటు వెళ్దాం అని చెప్తూనే ఉన్నాడు. సరే ఇంకా మమ్మీని సర్ప్రైజ్ చేసే టైం వచ్చేసింది అని చెప్పి అందరం లిఫ్ట్లో నవ్వుకుంటూ ఇంకా పైకి వెళ్ళి చిన్నగా అని చెప్పని మాట్లాడుకుంటూ వెళ్ళాము. చూడండి మా మమ్మీ ఎలా సర్ప్రైజ్ అవుతుందో. అమ్మమ్మ హగి ఏంటి సర్ప్రైజ్ నువ్వేంది
అసలు ఏంది ఇది అనుకున్నా, ఎత్తుకొని వస్తే ఎవరి పిల్లలు ఎత్తుకొని వస్తున్నాడు అనుకున్నా. రిమోట్ కనిపించింది వాడికి ఫస్ట్. ఇంకొచ్చేసాడుగా, రావడం ఆలస్యం. ఇంకా బైక్ పోదాము, బుయ్యి పోదాం, బుయ్యి అని ఊరుకు ఇంకా డోర్ సైడే చూపిస్తున్నాడు. ఇంకా బైక్ మీద ఇంకా డాడీ ఇంకా సెల్లర్లో ఒక 2 రౌండ్లు వేసుకొని తీసుకొచ్చాక అప్పుడు హ్యాపీ అయిపోయాడు. ఇంకా సరే బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. Please like, share and subscribe to my channel. Bye.